వందనాలు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. అందరం కూడా క్లుప్తంగా చక్కగా, మనకి సమయం ఎక్కువగా లేదు కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని వినే ఆ ప్రయత్నం మనం అందరం చేద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునై జీవము గల దేవుని మనము నిరీక్షించున్నాము. చాలండి. ఈయన ఎవరికి రక్షకుడు? రక్షకుడు అంటున్నాం కదా, ఎవరికి రక్షకుడు ఈయన? మనుషులందరికీ రక్షకుడు. అర్థమవుతుందండి? ఎవరికి రక్షకుడు ఈయన? మనుషులందరికీ. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చాడు. రక్షకుడు అని చదువుకున్నాం. మనుషులందరికీ రక్షకుడు. మరి రక్షకుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? మీరు చూసారా? ఈ రక్షకుడు ఎలా ఉంటాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగి వాడిని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. అర్థమవుతుందండి? ఎలా వచ్చాడు రక్షకుడు? మనిషి రూపంలో. ఎలా వచ్చాడు? మనిషి రూపంలో దాసునిగా తగ్గించుకుని. ఎలా తగ్గించుకున్నాడంట? దాసునిగా తగ్గించుకుని దేవుణ్ణి స్థానం విడిచిపెట్టి, ఏ స్థానము? దేవుని స్థానం విడిచిపెట్టి, ఆ రూపాన్ని విడిచిపెట్టేసి ఏ రూపంలోనికి వచ్చాడు? మనిషి రూపంలో. ఎందుకు మనిషి రూపంలో వచ్చాడు? మనిషిలాగా వచ్చాడు. మన మధ్యలోనికి వచ్చి మనం అందరం కూడా ఆయన గుర్తించాలంటే ఆయనకి ఏ రూపం కావాలి? జంతువు మాట్లాడద్దా? సృష్టిలో చూడండి, మరి చెట్లు మాట్లాడతాయా? జంతువులు మాట్లాడవు, చెట్లు మాట్లాడవు. సృష్టిలో మాట్లాడేది ఎవరు? మనుషులే. సరే, వాటికి వాటి భాష ఉంటుంది. జంతువులకి జంతువులు మాటలు ఉంటే వాటి భాష ఉంటుంది. పోనీ ఆ భాషలో మనకి ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేసినాయి అనుకో, మనకు అర్థమవుతుందా? నన్ను మాట్లాడకండి. ఆ భాషలో మాట్లాడితే మనం అర్థం చేసుకోగలుగుతామా? అర్థం చేసుకోలేం. కనుక ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే, మనం అర్థం చేసుకోవాలంటే, మనం గ్రహించాలంటే, మనం తెలుసుకోవాలంటే మనకు తెలియజేయడానికి ఏ రూపంలో రావాలి? మనిషి రూపం. అందుకనే ఆయన మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. కనుక మన రక్షకుడు మనిషి రూపంలో వచ్చాడు, కానీ ఆయన మనిషి కాదు. మనిషేనైనా ఆది మానవుని తయారు చేసినటువంటి దేవుడు ఆదాము అని పేరు పెట్టి ఈ భూమి మీదకి మనిషిని తయారు చేసినటువంటి దేవుడు మరలా మొదటి ఆదాము ఈ భూమి మీదకి వచ్చినటువంటి కాలము మనకు తెలుసు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆదాముగా వచ్చారు? కడపటి ఆదాముగా. ఏ ఆదాముగా? కడపటి ఆదాముగా. మొదటి ఆదామును ఎలా దేవుడు తయారు చేశాడు? మట్టితో. ఎలా తయారు చేశాడు? మట్టితో. ఇప్పుడు మనల్ని మరి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు మరి ఎలా వచ్చాడు? మనిషి రూపంలో వచ్చాడు, కానీ ఆయన మట్టితో తయారు చేయబడ్డా? పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆయన జన్మము మనుషుల యొక్క చూడండి మరి క్రమం ప్రకారంగా కాదు జరిగింది. ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మము జరిగింది. దయచేసి ఈ విషయాలన్నిటిని కూడా బైబిల్లో చదువుకొని ఈ విషయాలన్నిటిలో ఎంతవరకు వాస్తవం ఉందో, ఎంతవరకు సత్యం ఉందో, ఇవి ఎంతవరకు
మరి ఆధారాలు ఉన్నాయి, మనం అందరం కూడా పరిశీలించాలి. పరిశీలిస్తే మనకి ఆ విషయాలన్నిటి మీద ఒక ఆలోచన మనకు అనేది వస్తుంది. స్పష్టంగా మనం అప్పుడు నమ్మగలుగుతాం, లేకపోతే మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. కనుక అందుకని మరి ఈయన రక్షకుడు అని 2025 సంవత్సరాల నుంచి ఏకంగా ఏ వార్త వినబడుతుంది లోకంలో? యేసు రక్షకుడు అనే వార్త వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనే విషయాలు బైబిల్లోనే మనకి జవాబు ఉంది. మనం ఎక్కడో వెళ్ళి ఏదో మరి తెలియంది కాదు, ఇదేమి మరి రహస్యం ఏమి అంతకంటే కాదు, అన్ని వివరాలు రాయబడి ఉన్నాయి. ఆయన మనిషి పోలికలో వచ్చాడని, మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దాసుని రూపము, ఏ రూపము? రాజులకు రాజు అయ్యుండి, ప్రభువులకు ప్రభు అయ్యుండి, శ్రీమంతుడు అయ్యుండి విడిచిపెట్టేశాడు, ఆ స్థితిని విడిచిపెట్టేశాడండి. ఎవరి కోసం విడిచిపెట్టాడండి? పాపులను రక్షించడానికి ఎలా వచ్చాడు? లోకంలోనికి మనిషి కుమారుడుగా వచ్చాడండి. మనం అందరం కూడా నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టమో? ఇదే వాస్తవం, ఇదే సత్యం. దీన్ని గ్రహించాలి మనం అందరం కూడా, దీన్ని తెలుసుకోవాలి మనం అందరం కూడా. దీని మీద మనం అందరం కూడా పరీక్ష చేసుకోవాలి. నేను పాపినా కాదా, నాలో పాపం ఉందా లేదా, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో, ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణం బయలుదేరితే నా గమ్యం ఎక్కడికి అనే ఆలోచన ఖచ్చితంగా మనం అందరం కూడా చేయాలి. గడిచిపోతుంది కదా అంటే నువ్వు గడపగలవు. గడపడానికి కావాల్సిన వాటి అన్నిటిని కూడా దేవుడు నీ కోసం అన్నీ సిద్ధంగానే చేశాడు. దాని విషయంలో నీవు తిరిగి చూసుకోవాల్సింది ఏది కూడా లేదు. బ్రతకగలడు. ప్రతి మనిషికి బ్రతకడానికి మనిషికి కావాల్సిన వాటి అన్నిటిని కూడా దేవుడు అడగకముందే ఇచ్చాడు కదా. అలా దేని గురించి చింతాల్సిన అవసరం లేదు. కానీ ఒక భయపడాల్సింది దేనికంటే మరణానికి మనము భయపడాలి. ఒక మరణమును తప్పించుకోవటం మనిషి వల్ల కాదు. బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, బ్రతకడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. బ్రతకగలడు మనిషి భూమి మీద, దానికి ఏమి అనుమానించాల్సింది ఏమి కూడా లేదు. కానీ ఒకటి తప్పించుకోలేం. ఏంటి తప్పించుకోలేం? మరణాన్ని తప్పించుకోలేం. ఈ శరీరంతో వచ్చిన మనకి ఈ శరీరం మీద ఏమి విధించబడింది అంటే మరణశిక్ష విధించబడింది. ఇది ఎంతమంది తెలుసుకున్నారో, ఎంతమందికి అర్థమైందో, ఇది వాస్తవం అని ఎంతమంది అంగీకరిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇది సత్యం. అందరం కూడా చూడండి, మరణించాల్సిందే. మరణంతో ఖాయం. మరణం తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కనుక మరి మరణం తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? రక్షకుడిని మనం ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? అందరికీ ఒక్కడే రక్షకుడు. ఇప్పుడు రక్షించేది మరణం నుంచి ఎవరు అంటే బైబిల్ మనకు చెప్తుంది, మనుషులందరికీ రక్షకుడు యేసే. మనం చదువుకున్నాం కదా, అదే వచనంలో ఏమని రాయబడింది? మనుషులందరికీ ఆయనే రక్షకుడు. యేసే రక్షకుడు. యేసులో పాపం లేదు, ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన వలనే మనం రక్షించడం జరుగుద్ది. ఆయన మూలంగానే మనం రక్షించబడేది. ఈరోజు మనము మరి ఎంత గొప్పగా ఎదిగినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత అభివృద్ధిని మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నా, ఆనందము సంతోషం మన జీవితంలో ఉన్న ఒక రోజున మనం అందరం కూడా వీటన్నిటిని కూడా విడిచి వెళ్ళిపోవాల్సింది. ఏది మనతో కూడా రాదు. ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోతాం. కనుక ఎంత మురుసుకున్నా, ఎంత సంతోషించినా, ఎంత సంబరాలు చేసుకున్నా ఏది మనల్ని రక్షించేది లేదు. మరి మనల్ని రక్షించడానికి ఎవరైనా కావాలా? ఆ ఆలోచనలు మీకు వస్తున్నాయా? అలాంటి ఆలోచనలు మీరు ఎప్పుడైనా చేశారా? అలాంటి ఆలోచన చేసేటటువంటి కనీసం టైం అన్నా ఉందా? కనీసం మనము ఎంత బిజీ అయిపోయామో తెలుసా? ఈ భూమి మీద వచ్చినటువంటి కాలం మొదలుకుని వచ్చిన కాడి నుంచి, కష్టపడతాం ప్రారంభించింది కాడి నుంచి మన జీవితంలో ఇంకా తాపత్రయం, ఇంకా ఆరాటము, ఇంకా కోరికలు వయసు పెరిగిన కొలది మనిషిని తొందర పెడుతూ చూడండి. మరి ఇంకా మనము ఏదో ఒక చూడండి మరి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. నా ఉద్దేశం అది తప్పని కాదు, కానీ బ్రతకడానికి మనం అన్ని ప్రయత్నాలు చేయడం మంచిదే. కానీ మరి అంతటితోనే మనం ఆగిపోతే, అదే మన జీవితంలో ఇంకా మరి మనము జీవిస్తే, అదే ఆలోచనతో జీవిస్తే మరి చివరికి ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీ గమ్యం ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి?
ముగింపు ఉందనే సంగతిని వాక్యం సెలవిస్తూ ఉంది. మరణం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి రక్షకుడు వచ్చాడని వాక్యము సెలవించబడుతూ ఉంది. ఈ విషయాల మీద నీకు మనసు మరి దీని మీద పెడుతున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఇదిగో ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ ఆరాధనలో, ఎందుకు ఈ కార్యక్రమాలు, ఎందుకు ఇలా కూడుకోవటాలు, ఎందుకు ఇలా మరి సహవాసాలంటే వీటన్నిటి వెనకమాల ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, రక్షించబడడం కోసమే. రక్షణ పొందుకోవాలంటే మనం అందరం కూడుకోవాలి. రక్షించబడటానికే ఈ యొక్క ఆరాధన క్రమాల్లో, అంతకు మించి ఏమీ కూడా లేవు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మరి ఆయన స్థితిని మనం ఒకసారి చూస్తే బైబిల్లో అలా రాయబడి దేవుని స్వరూపాన్ని, ఏ స్వరూపాన్ని? దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టేసి, అది గొప్ప భాగ్యంగా ఆయన ఎంచుకోలేదు. అక్కడే ఉండాలి, అక్కడే అనుభవించాలని ఆయన కోరుకోలేదు. ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలి. పాపంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, తన బిడ్డలు నశించిపోవటం తనకి ఏమాత్రం ఇష్టమో లేదు. అలా ఉంటున్నటువంటి సమయంలో ఆయన ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఇలాగే సూటిగా లోకానికి స్వార్థ చెప్తున్నటువంటి కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి, 56వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 56వ వచనమేనా? మీ తండ్రి అయిన అబ్రహాము దినము చూతునని మిగిలి ఆనందించాను, అది చూసి సంతోషించానని. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహాం చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నిశ్చయముగా చెప్పుచున్నానని. స్తోత్రాలు చెల్లిద్దాం. వాదన అప్పుడు కూడా ఉంది. ఎదిరించే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. ఎవరో కాదు, యూదులే, దేవుని ఎరిగి ఉన్నటువంటి జనులే. అబ్రహాం కంటే ముందే ఉన్నాను నేను అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఈయన వయసు అంత కాదుగా. ఈయన వయసు ఎంత? 30 చిల్లరలో ఉన్నటువంటి ఆయన అంటున్నాడు వాళ్ళకేం 50 సంవత్సరాలని అంచనా వేస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడు సంగతిని చెప్తున్నాడంటే అబ్రహాము నాటి కాల సంగతులను అంతకుముందే. ఎప్పుడున్నాడండి ఈయన? అంతకుముందు, అబ్రహాం కంటే ముందే నేను ఉన్నాను. ఎలా నమ్మాలి? నీ వచ్చిందేమో 30 సంవత్సరాలు అవుతుంది, మా కళ్ళ ముందు పుట్టావు, నువ్వు ఎదిగింది, నీ తల్లిదండ్రులు, ఆ బాల్యం అంతా మాకు తెలుసు. నీవు ఇప్పుడు ఏ సంగతులను చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అన్నట్లుగా ఆయన ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు, నమ్ముతున్నారు. రక్షకుడిని నేనే అంటే నమ్ముతున్నారు వాళ్ళందరూ. దానికి వాళ్ళ ఆన్సర్ ఏం చెప్తున్నారు తెలుసా? నీకు నిండా 50 సంవత్సరాలు లేవు. అనుమానం వాళ్ళలో ఏముంది? అనుమానం. అప్పటి కాలంలో కూడా అలాగే ఉంది, వ్యతిరేకత ఉంది. రక్షకుడు లోకంలోనికి వచ్చిన తర్వాత స్వయంగా ఎవరికి వ్యతిరేకతలు ఎదురైనాయి? రక్షకునికి వ్యతిరేకత. పరిచర్యలో మనకు కూడా వ్యతిరేకతలు ఎదురవుతాయి. పెద్దగా వాటిని సమస్యలుగా భావించుకోకుండా ఉంటే కొంచెం బాధ మనకు తగ్గుద్ది. అంతేకాని సమస్యలను మన లోపల జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తలంచుకుంటూ ఉంటే బరువు పెరుగుద్ది, మనేదలు కూడా వస్తూ ఉంటాయి. చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సేవ విషయంలోనైనా మన జీవితంలో ఏదైనా సరేనా అంటే ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తే నిజంగా మనుషులు ఏం పెరుగుద్ది? ఒత్తిడి పెరుగుద్ది, భారం పెరుగుద్ది. అందుకని ఈరోజు దేవుని వాక్యంలో మనం వింటున్నాం, భారం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నటువంటి వారికి దేవుడు జవాబు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏం కలగట్లే? నమ్మకము కలగట్లే. ఈరోజు చాలా మరి సంవత్సరాల నుంచి యేసు ప్రభు దేవుడే అంటాం, కానీ మనకి ఏం కలగట్లే? నమ్మకము కలగట్లేదు. ఆయన మీద ఏం కలగాలి? నమ్మకం కలగాలండి. యూదులకి ఏం కలగట్లా? యూదులు అంటే ఎవరు అసలు? దేవుణ్ణి ఎరిగి ఉన్న ప్రజలు. వాళ్ళు ఏ ప్రజలు? దేవుని ఎరిగి ఉన్న ప్రజలు, దేవుని మరి నడిపింపులో ఉన్నవాళ్ళు, దేవునితో నడుస్తున్న వాళ్ళు.
దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారా? ఆయన అంగీకరిస్తున్నారా? ఆ మాటల వైపు వాళ్ళకి నమ్మకం కలుగుతుందా? ఈరోజు వాక్యం వింటున్న చాలామందికి ఏం కలగదు? విచారకరమైన విషయం ఏంటో తెలుసా? వాక్యాన్ని చాలాసేపు కూర్చొని వింటాం, కానీ ఏం కలగదు మనలో? అస్సలు నమ్మబుద్ధి కాదు. అసలు ఆ వాక్యానికి చూడండి, మనము కనెక్షన్ అవ్వము. అలా కనెక్షన్ అవ్వను అంతసేపు, అలా ఎదురిస్తున్నంతసేపు వాక్యం నెరవేర్పు మనలో అవుతుందంటారా? ఖచ్చితంగా మనము కార్యాలు చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తామా? అనుభవించడం కష్టం. ఎప్పుడైతే నిజమే ప్రభువా, నువ్వు రక్షకుడిగా వచ్చావయ్యా, నన్ను కనికరించావయ్యా, నా స్థితిని కనికరించావయ్యా, నన్ను కాపాడడానికి ఈ లోకానికి మనిషిగా వచ్చావయ్యా, నువ్వు ఎప్పుడైతే నిన్ను ఆయనకి అప్పగించుకునే ప్రయత్నం చేస్తావో, పశ్చాత్తాపడే ప్రయత్నం చేస్తావో, నీ జీవితాన్ని మార్చుకొని పరీక్ష చేసుకునే ప్రయత్నాలు చేస్తావో, అప్పుడు మాత్రం ఏమవుతామంటే మనం ఆశీర్వాదాన్ని అందుకోగలుగుతాం. ఎస్ఐ కావాల్సింది అదే. అలా ఓపెన్ అవ్వాలి. మన వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో ఆ పశ్చాత్తాప మనసు రావాలి, ఆ పశ్చాత్తాపడే ఆలోచన రావాలి. అంతేకాని నాకు కాదులే అన్నట్లుగా కొంతమంది వింటూ ఉంటారు. అలా దాన్ని ఎలా పోల్చాలంటే ఇక కదలరు అనమాట, స్పందన ఉండదు అనమాట. వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదో ఒక చూడండి, మనకేం రావాలి? ఏదో ఒక స్పందన రావాలి. వాళ్ళు వింటున్నట్లుగా అప్పుడు అర్థమవుతుంది, నవ్వుతున్నట్లుగానో, ఏడుస్తున్నట్లుగానో, లేకపోతే ఇంకా ఆసక్తిగా వింటున్నట్లుగానే కనబడాలి. కొంతమంది అసలు కట్టే ఆ బొమ్మను తీసుకొచ్చి షోకేసులో పెడితే ఎలా ఉంటుంది? బొమ్మ ఏం చేస్తూ ఉంటుందండి? పొద్దున్నే లేచి మనకందరికీ కూడా కాఫీ టీలు అందిస్తుందా? బొమ్మ ఎన్ని రోజులు అక్కడ పెట్టి ఉంచినా అక్కడ అలాగే ఉంటుంది. అలాగే వాక్యాన్ని వింటున్న మనం కూడా చలనం లేకుండా ఉంటే ఉపయోగం లేదు. వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు కూడా ఏం కావాలి? స్పందన కావాలి. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు మనము మంచి నేలగా, తడపబడుతున్నటువంటి నేలగా, చదును చేయబడుతున్నటువంటి భూమిగా ఆ వాక్యానికి మనము చోటివ్వగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ వాక్యము చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఉంటాయి, వాక్యం చేయగలిగినటువంటి పనులు ఉంటాయి. అందుకని వాక్యానికి మనము చోటివ్వాలి. వాక్యంలో ఉన్న శక్తి గొప్ప శక్తి ఉంది. కొండలను పెగిలించగలిగిన శక్తి ఉంది, బండలను బద్దలు కొట్టగలిగినటువంటి శక్తి ఉంది. అంత గొప్ప వాక్యాన్ని మనం వింటున్నాం. అంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు ఉచితంగా అందిస్తూ మనతో మాట్లాడుతూ ఈరోజు మనందరికీ కూడా ఒక శుభవార్త. ఏం వార్త? ఏంటి ఆ శుభవార్త? యేసయ్య రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగొచ్చాడు అని ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం, కానీ మనకు కూడా ఏమీ లేదు నమ్మకము. నమ్మినట్లయితే ఏం చేయాలి? నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక పాపాత్మురాలు వచ్చిందండి, ఆయన పాదాలు పట్టుకొని ఏం చేస్తుంది? కన్నీటితో కడుగుతుంది. దేంతో? కన్నీటితో పాదాలు కడుగుతూ ఉంది. కన్నీటితో పాదాలు కడుగుతూ తన తల వెంట్రుకలతో పాదాలను ఏం చేస్తుంది? తుడుస్తూ ఉంది. చూసారా అక్కడ విషయాలన్నిటిని కూడా గమనించారా? అక్కడ చేస్తున్నటువంటి ఆ ఉపచారం, ఆ పరిచర్య అంతటిని గమనిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పశ్చాత్తాపడుతున్న హృదయాన్ని యేసయ్య చూశాడు. ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాలను ఎవరు చూస్తున్నారు? మనల్ని చూసి యేసయ్య కనికరపడతాడా? మన హృదయాలను చూసి యేసయ్య కనికరపడతాడా? హృదయంలో వేరు రకాలైనటువంటి మరి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, ఏం ఉపయోగం? కూర్చొని అక్కడ కూర్చొని పాదాల దగ్గర ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? పశ్చాత్తాపడుతుంది. ప్రభువా, నేను పాపినయ్య, నన్ను కనికరించవా. జరుగుతున్నటువంటి కాలంలో జరిగిన వాటిలన్నిటిని దేవుడు ఎందుకు మనకి జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? ఈరోజు లోపల హృదయంలో ఏమి రావాలి? పశ్చాత్తాపం రావాలండి. మనము చూడండి, అలా పశ్చాత్తాపడుతూ యేసు దగ్గర బ్రతిమలాడుకోగలిగినటువంటి మనసు మనకున్నట్లయితే, యేసు మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆ మనసు మనకు కావాలి, ఆ జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు మనము కనికరాన్ని పొందుకుంటాం. అప్పుడు యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. నీ విస్తారమైన పాపాలు క్షమించబడని. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆవిడ చెప్పిందా?
ఆయన అడిగాడు, ఏమేం చేసావని. లోపల ఏం చేస్తుంది ఆవిడ? పశ్చాత్తాపడుతుంది. తన గురించినటువంటి ఆ ఆలోచనలు, తన గురించినటువంటి ఆ జ్ఞాపకాలన్నీ వచ్చేస్తున్నాయి తనకి. ఆ జ్ఞాపకాలన్నీ వచ్చేస్తూ ఏం చేస్తుంది ఆవిడ? బ్రతిమలాడుతుంది. ఏం పట్టుకుని బ్రతిమలాడుతుంది? పాదాలు. సాగిల పడిపోయింది. ఎవరి దగ్గర సాగిల పడుతుంది? యేసయ్య దగ్గర. ప్రజలందరికీ రక్షకుడు ఆయనే. ఆవిడ అర్థం చేసుకోగలిగిందండి. ఆవిడకి ఆ మనసు వచ్చింది. ఆవిడకి అర్థం చేసుకునేటటువంటి ఆ మనసు ఉంది. ఆవిడ అర్థం చేసుకుంది కాబట్టి ఆమె పాపాలను యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు. ఇప్పుడు యేసు దగ్గరికి ఎందుకు రావాలి? క్షమాపణ కోసమే. ఎందుకోసం రావాలి? యేసు దగ్గర ఏముంది? క్షమాపణ. క్షమించేది ఎవరు? యేసయ్యే. శిక్షను కొట్టివేసేది ఎవరు? శిక్షను విధించింది ఎవరు? యేసయ్యని. నీ విషయాలు నీకు తెలుసా? శిక్షను ఆ రోజు విధించింది ఆయనే. ఇప్పుడు శిక్షను కొట్టివేసేది ఆయనే. మరణ శాసనాన్ని రాసింది ఆయనే. మరణాన్ని కొట్టివేసింది. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? పాతాళమా, నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళని ఏం చేశాడు ఆయన? విరిచేశాడు. సమాధిని ఏం చేశాడు ఆయన? జయించాడు. ఈ విషయాలన్నిటిని కూడా వింటున్నటువంటి నీకు ఆనందం అనిపించినట్లయితే, సంతోషం అనిపించినట్లయితే, అర్థమవగలిగినట్లయితే, ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలి? ఆయన ఎదుట సాగిల పడాలి. సాగిల పడి రక్షకుడని. ఎవరండి ఆయన? రక్షకుడు. సాగిలి పడుతున్నారా? ప్రశ్నలు వేస్తున్నారా? ఇక్కడ మనం యూదులను చూస్తే ఏం చేస్తున్నారు? సాగిలి పడుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారా? ఆ ఊరుకో 50 సంవత్సరాలు లేవు నీకు, ఏదో పురాణం చెప్పాలని చూస్తున్నావు, ఏదో వేదాంతం చెప్పాలని చూస్తున్నావు, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు అని, నీ వయసు ఎంత అసలు అని అడుగుతున్నారు ఆయన్ని. ఆయన అంటున్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నాను. అప్పుడు వాళ్ళకి నమ్మకం కలగట్లేదండి. ఎవరికంటే ముందున్నాడంటే నమ్మకం కలగట్లే? అబ్రహాం కంటే ముందున్నానంటే నమ్మకము కలగట్లే. ఈరోజు ఎంతమందికి యేసయ్య రక్షకుడని నమ్మకం కలుగుతుందండి? మీకు నమ్మకం ఎంతమందికి ఉంది యేసయ్య రక్షకుడని? ఒకసారి అందరం చేతులు ఎత్తుదాం. యేసయ్య రక్షకుడేనా? యేసయ్య ఎవరు ఈ లోకానికి? రక్షకుడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిదండి. మీ అందరికీ కూడా చాలా మంచోళ్ళు, తొందరగా అర్థం చేసుకుంటున్నారు, అన్ని విషయాలన్నిటిని కూడా చక్కగా నమ్ముతున్నారు. మరి గమనించగలిగినట్లయితే ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనకైతే టైం ఎక్కువ లేదు, కానీ ఈ విషయాలన్నిటిని బట్టి 1 కొరింథీ రాసిన పత్రిక 15:45 ఒకసారి చదువుకొని 1 కొరింథీ రాసిన పత్రిక. ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైంది మొదటి కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైంది మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైంది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదేనండి అసలు వాస్తవం. ఏంటంటే మట్టి నుండి పుట్టాం మనం. మొదట మనం ఎలా పుట్టాం? భూమి మీద మట్టి వాళ్ళమే. ఇప్పుడు ఎక్కడ పుడుతున్నాం? పరలోక సంబంధంలోంచి మనం మరలా జన్మిస్తున్నాం. ఇప్పుడు మనకే సంబంధం లేదు, మట్టి సంబంధము లేదు. మట్టితో పుట్టినటువంటి మానవుల మీద మరణం ఏలుబడి చేస్తుంది. ఎవరి మీద? మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళ మీద మరణం ఏలుబడి చేస్తుంది. పరలోకం నుంచి వచ్చిన వాళ్ళ మీద మరణం ఏం చేయలేదు? ఏలుబడి చేయలేదు. ఎందుకని? యేసు మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఎవరిని నమ్మి జన్మిస్తున్నాం? యేసులో జన్మిస్తున్నాం. ఎవరిలో జన్మిస్తున్నాం? యేసులో. నీ జన్మ ఏమవుతుంది? మార్చబడుతుంది. మన జన్మను మార్చాడా యేసే? మార్చలేదా? జన్మ మారిపోయిందండి. మనం ఏ సంబంధులము? లోక సంబంధమా పరలోక సంబంధులమా? ఒకసారి మీరు అందరూ ఇటు చూసి చెప్పండి. లోక సంబంధులా పరలోక సంబంధులే? మట్టి సంబంధులా? చూడండి. మరి పరలోక సంబంధులా? పరలోకం నుంచి వచ్చిన చూడండి సంతానం అండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంబంధులు. మనం ఏ సంబంధులు?
ఆత్మ సంబంధులం. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకుని జ్ఞాపకం ఉంచుకుని, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. బైబిల్లో మనకి వ్రాయించి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, వీటన్నిటికి రుజువులు ఆధారాలతో దేవుడు మనకి లేఖన భాగాలన్నీ కూడా చక్కగా మరి చదువుకోవడానికి అందుబాటులో మనకి చక్కని బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి చదివి ఇవన్నీ విషయాలు, ఇంకా విషయాలు, చాలా విషయాలు, మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కానీ ఇంకా చాలా విషయాలు, తెలియని విషయాలు మనకి బైబిల్లో ఉన్నాయి. చక్కగా మరి ఈయన ప్రజలందరికీ రక్షకుడు అని ఎలా నమ్మాలంటే ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని పరీక్షించాం, కొన్ని ఆధారాలు మనం చూడండి మరి చూసాం. మీకు ఆధారాల కోసమే ఈ విషయాలు చెప్పానండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చక్కగా ఈ ఆధారాలన్నిటిని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈయన ప్రజలందరికీ రక్షకుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. నీ జన్మమును గురించిన ఆ వివరాలను, కొద్ది విషయాలు మేము నేర్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మాతో మాట్లాడిన దేవుడా, అనేకులు కూడా ఈ వాక్యాన్ని వింటుండగా వారికి అర్థమగునట్లుగా, నేర్చుకోగలిగినట్లుగా నీవు ప్రజలందరికీ రక్షకుడు అని అంగీకరించే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.